అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుకి దాహం వేస్తుందని చెప్పారండి. ఏం చేస్తుంది? దాహం వేస్తుంది అన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుకి దాహం వేయటం ఏంటండి? ఆయన దేవుడు కదా! ఆయనకెందుకు దాహం వేయాలి? అని చాలామంది ఆలోచన చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆయన ఈ భూమి మీదకి దేవుడిగా వచ్చాడా? మానవుడిగా వచ్చాడా? చెప్పాలి. ఆయన మానవుడిగా వచ్చాడా? దేవుడిగా వచ్చాడా? మళ్ళీ వేసిందే. ఎందుకు ఈ మాట అడుగుతున్నానంటే, యేసుక్రీస్తు ప్రభుని సిలువు మోసి తీసుకువెళ్ళేటప్పుడు, ఆ సిలువు ఆయన అన్ని దెబ్బలతో ఉన్నప్పటికీ దానిని మోస్తూనే ఉన్నారు. అక్కడ ఒక వ్యక్తిని పిలిచి ఆ సిలువు సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు ఒంటి మీద ఉన్న సిలువుని తీసి ఒక వ్యక్తి భుజం మీద వేస్తారు. ఆ వ్యక్తి కనీసం ఒక 4 అడుగులు కూడా ఆ సిలువుని మోయలేకపోయాడు. అప్పటికే బలవంతుడామె. అప్పటికే బలంగా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు. కానీ ఆ సిలువును మోయలేకపోయాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు మాత్రమే సిలువ ఎలా మోయగలిగాడు? అప్పటికే 39 కొరడాలతో భయంకరంగా కొట్టారు. మామూలుగా కొట్టలేదు. ఆ కొట్టిన దెబ్బలు కూడా ఎంత భయంకరమైన దెబ్బలు అంటే చెమికులు కలిగిన కొరడాలతో కొట్టారు. అంటే అది ఎలా ఉంటుందో తెలుసా అండి? ఇలా ఉంటుందన్నమాట, సర్పంలా ఉంటవి. అది కొట్టేటప్పుడు శరీరంలోంచి వెళ్ళి అలా అలా బయటికి తీసుకొస్తుంది మాంసాన్ని. ఇలా తీసుకొస్తుందండి బయటికి. అంటే మాంసాన్ని గుంజిలక్క లాగేస్తూ ఉంటుంది. అలాంటి కొరడాలతో 39 దెబ్బలు అంత భయంకరంగా కొట్టేటప్పుడు మాంసము ముక్కలుగా శరీరం నుంచి బయటకు వచ్చేసింది. అంటే రక్తము ఏరులై పారుతుంది యేసుక్రీస్తు ప్రభుది నేల మీద నుండి. అంత భయంకరమైన బలహీనుడిగా చేయబడినప్పటికీ ఆ సిలువుని ఎలా మోయగలిగాడు? అప్పుడే అర్థమవుతుంది ఆయన దేవుడని. ఆమేన్. అప్పుడే అర్థమవుతుంది కదా ఆయన శక్తిమంతుడని. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. అప్పుడే అర్థమవుతుంది కదండి ఆయన నిజమైన దేవుడు, శక్తిమంతుడు, సర్వాధికారి, ఈ లోకమును సృష్టించిన వాడని. అప్పుడే మనకు అర్థమవుతుంది చూస్తుంటే. ఎందుకంటే ఆ పరిస్థితిలో ఉన్న ఎవడు మోయలేని సిలువు ఆయన ఎందుకు మోయగలుగుతున్నాడంటే ఆయన దేవుడే, కానీ మానవ అవతారమును ధరించిన వాడు. కానీ మానవులకు రావలసిన దప్పికేమి కాదు, అన్ని బాధలు ఆయన కూడా పొందినట్లుగా ఉండటానికి భూమి మీదకి మానవుడిగా వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన మానవుడిగా రావాలి. వస్తేనే మన పాపం పోతుంది. ఎందుకంటే నీ పాపం నా పాపం పోవాలి అంటే ఒక మనిషి, అంటే ఇప్పుడు తేజ చెప్పాడు, గొర్రె పిల్ల రక్తం మేకల రక్తం వల్ల ఏమీయో కాదు, మనుషుల రక్తం వల్ల మనిషి పాపము తీయటం అసాధ్యము. పాత నిబంధనలు ఏం చేసేవారో మన అందరికీ తెలుసు. ఏమంటే గొర్రెలను తెచ్చి ఏం చేసేవారు చెప్పాలి, వాటి మీద యాజకుడు ఆ పాపము చేయబడిన వ్యక్తి చేతుల నుంచి ప్రార్థించేవాడు. అయ్యా ఈ పాపముని ఈ వ్యక్తి నుండి నేను తీసివేస్తున్నానని చెప్పి ఆ గొర్రె పిల్లను వధించి రక్తమును తీసుకుని వెళ్ళి బలిపీఠ దగ్గరికి వెళ్ళి ప్రోత్సహించి ప్రార్థించి వచ్చేవాడు యాజకుడు. అప్పుడు ఆ వ్యక్తిలో పాపము పోయిందని ఆ వ్యక్తి నమ్మేవాడు. మరలా ఆ వ్యక్తి మళ్ళీ పాపం చేసేవాడు. ఆ వ్యక్తి మరలా పాపం చేస్తే మళ్ళా మరొక గొర్రెపిల్ల తెచ్చుకోవాలి, యాజకుడు రావాలి, సంఘం రావాలి. అంటే ఈ రీతిగా కొనసాగించబడుతున్న సమయంలో యేసు ఏం చేశాడో తెలుసా? ఇంకా వీటి వల్ల మనిషి పాపము పోవుట అసాధ్యము. మనిషి రక్తము వల్ల, మేకల రక్తం వల్ల, గొర్రెల రక్తం వల్ల, పావురల రక్తం వల్ల ఏం కాదు. కాబట్టి ఈ పాపము తీయాలంటే పరిశుద్ధమైన రక్తము కావాలి. ఆమెన్ చెప్పండి. పరిశుద్ధమైన రక్తం కావాలి. ఎవరు పరిశుద్ధులు? పరిశుద్ధుడు ఒక్కడు. బైబిల్ సెలవిస్తుంది పరిశుద్ధుడు ఒక్కడు లేడు. అంటే పరిశుద్ధుడు లేడు అంటే దానికి కారణం ఏంటి? పరిశుద్ధుడు కావాలని. పరిశుద్ధుడు లేడు అంటే అర్థం ఏంటండి? ఇప్పుడు మా ఇంట్లో ధనం లేదండి అంటే దానికి అర్థం ఏంటి? ధనం కావాలనే కదా. నాకు ఆరోగ్యం లేదంటే అర్థం ఏంటి? నాకు ఆరోగ్యం కావాలని కదా. నేను సమస్యలో ఉన్నానంటే ఆ సమస్య పోవాలని కదా. అంటే ఇప్పుడు ఇక్కడ ఆయనకి ఏం కావాలంటే పరిశుద్ధుడు కావాలి. ఒక పరిశుద్ధమైన వ్యక్తి భూమి మీదకి రావాలి. వస్తేనే కానీ మనలో ఉన్న పాపం బయటికి పోదండి. కాబట్టి పరిశుద్ధుడు 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 అని కోట్లాది దూతలతో కొనియాడబడుతున్నవాడు దేవుని మహిమను, దేవుని సింహాసనమును విడిచి మానవ అవతారమును ధరించి భూమి మీదకి వచ్చాడండి. ఆమేన్. హల్లెలూయా. ఎలా వచ్చాడండి? మానవ శరీరమును ధరించి వచ్చాడు. కాబట్టి ఆయనకు ఆకలేసింది, నిద్ర వచ్చింది, దాహం వేసింది, కొడుతుంటే బాధలు రాలేదనుకుంటున్నారేంటి? వచ్చినాయి. కానీ ఆయన అమ్మా అనలే. ఎందుకంటే వాటిని సహించాలి. నేను సహించలేము. ఏదన్నా తగిలితే మనం అంటాం అమ్మా, కానీ ఆయన వాటిని సహించటం కొరకు వారు ఎంత భయంకరంగా శోధిస్తున్నప్పుడు ఆ శోధన సహించాడు. ఆమె హల్లెలూయా.
ఎంత కొడుతున్నా, ఎంత అవమానపరుచుతున్నా, ఇప్పుడు ఇందాక విన్నాం కదా, యేసుక్రీస్తు ప్రభుని సిలువు నుండి దిగిరమ్మని, నిన్ను నీవే దిగలేకపోతున్నావు, ఇంకా మమ్మల్ని ఏం రక్షిస్తావో, మమ్మల్ని ఏం కాపాడుతావు, నిన్ను నువ్వు దిగిరా ముందు. ఒకవేళ అదే మాట మిమ్మల్ని అంటే మీరేం చేస్తారని అడుగుతున్నాను నేను. మీ దగ్గర మహిమలు ఉన్నాయండి, మీరు ఏదంటే అది అయిపోతుంది. మీ దగ్గర మహిమలు ఉన్నాయి. ఇప్పుడు ఎవరు మిమ్మల్ని ఆ రీతిగానే మాట్లాడితే మీరు ఏం చేస్తారు? చాలా కోపం వచ్చేది కదా, చాలా కోపం వచ్చేద్దండి మనకి. వచ్చి ఏం చేస్తాం తెలుసా? వెంటనే బయటికి దిగి వచ్చి చూపించేస్తారు, కిందకి దిగుతారు, అదిగో దిగాను చూడు. కానీ ఆయన దిగగలడు, కానీ దిగలేదు. ఎందుకంటే దిగితే నీ పాపం పోదు, దిగితే మన అవిధేత పోదు, దిగితే మన శాపం పోదు, దిగితే మనం ఏ కూగిలో కూగిపోయి ఉన్నామో దాని నుంచి మనము లేవలేమండి. లేవాలంటే అక్కడే ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. లేవాలంటే అక్కడే ఉండాలి. లేవాలంటే ఆ సిలువలో ఏలాడాలి, ఏలాడి ప్రాణమును విడవాలి, ఆ రక్తమును చిందించాలి. చిందించబడితే నీ పాపం నా పాపము కడగబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఆ పాపము కడగబడాలంటే ఆయన ఎలా రావాలండి చెప్పాలి? నిష్కలంకుడిగా ఈ భూమి మీదకి రావాలి. ఆమేన్. పాపము లేనివాడిగా ఈ భూమి మీదకి రావాలి. ఆమేన్. ఏ తప్పు పొరపాటు లేనివాడు. అంతే ఆయన అన్నాడు, ఇదిగో నాలో పాపం ఉన్నదని నీలో స్థాపించగలవాడు ఎవడో? చెప్పగలడా ఎవడైనా? యేసుక్రీస్తు ప్రభు అడిగినప్పుడు ఒక్కడు సమాధానము చెప్పలేడండి, చెప్పలేకపోయాడు. ఎందుకంటే ఒక స్త్రీని తరువుతూ తీసుకొచ్చేటప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎదుటి తీసుకొచ్చి నిలబెట్టి అన్నారు, యా నీకు మోసే ధర్మశాస్త్రము తెలుసు కాబట్టి ఈమె పాపము చేస్తూ పట్టుబడింది, కాబట్టి మోసే ధర్మశాస్త్ర ప్రకారం ఈమె రాళ్లతో కొట్టి చంపాలి. కాబట్టి ఏం చేయమంటప్పుడు ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు ప్రభుని పరీక్షించారు అక్కడ వారు. ఇప్పుడు యేసయ్య ఏం చెప్తాడో వినాలి. చాలా తీర్పులు చేస్తా ఉన్నాడు, చాలా అద్భుతాలు చేస్తా ఉన్నాడు. ఈమె పక్షమున దేవుడు యేసయ్య ఏం చేయబోతున్నాడో చూడాలని చిన్న పరీక్ష పెట్టారు. ఎంత అద్భుతంగా సాల్వ్ చేశాడంటే దాన్ని యేసుక్రీస్తు ప్రభు. ఎటన్నా నేలను వంగాను, రాయి తీసాడు, ఏదో రాస్తున్నాడు అంటే కింద ఒక రాయి తీసుకుని అన్నాడు, సరే తప్పక శిక్ష విధించాలి, తప్పు చేసిన వాడికి శిక్ష వేయాలి. కానీ ఆ శిక్ష విధించేవాడు ఎలాగుండాలి? శిక్షకు పాత్రుడు కానివాడై ఉండాలి. ఆమె పాపము లేనివాడై ఉండాలి. ఆమె తప్పు చేయని వాడే ఉండాలి. ఆమె పొరపాటు లేనివాడే ఉండాలి. ఆమె వేసాడు మొదట రాయి అన్నాడు. ఎవడన్నా వేసాడండి? మనం ఏం చేస్తాం? అయ్యో ఇప్పుడు ఈ రాయిగా నేను వేయకుండా వెళ్ళిపోతే ఏమంటారు? నాలో పాపం ఉందంటారు, నాలో తప్పు ఉందంటారు. వేస్తామా? ఇవ్వండి, వేసేస్తాం. ముందు తర్వాత ఆలోచిద్దామండి బాబు. ముందు వేసేయాలంతే, రాయి వేయకపోతే నన్ను పాపాత్ముడు అంటారు. అయ్యో చాలా పవిత్రంగా బ్రతుకున్నట్లుగా, చాలా పరిశుద్ధంగా బ్రతుకున్నట్లుగా, ప్రార్థన పరులుగా బ్రతుకున్నట్లుగా చాలా నటించి జీవుతున్నామండి బాబు. మళ్ళీ బయట పడిపోతామని భయం, ఆ భయంతో రాయేసి వెళ్ళిపోతాం. కానీ వాళ్ళు నిజంగా నాకు అనిపించింది, మనకంటే వాళ్ళకి చాలా గొప్పతనం కదా. వాళ్ళు మనకంటే చాలా అద్భుతంగా వారు నిరూపించుకున్నారు వాళ్ళ పాపం ఉందని. ఒకవేళ ఇప్పుడు మనలో ఉన్నప్పటికీ మనం నిరూపించుకోలేము. దానికి అర్థం ఏంటంటే, అమ్మ కన్నీరు విడ ఉండరా, ప్రార్థించండి రా, నేను పాపాత్ముడిని చెప్పండి రా, మొరపెట్టండి రా అని అంటే అసలు చెప్పరండి. ఏమనిపిస్తుంది అంటే, వీళ్ళు పాపం లేదు, చాలా పవిత్రంగా ఉన్నారు, పరిశుద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఒప్పుకునే మనస్తత్వం మనలో లేదు. ఆ దినము యూదులు అక్కడ ఒప్పుకున్నారండి, శాస్త్రులు ఒప్పుకున్నారు. నేను పాపము చేయవాడంటే, పాపం లేనివాడు ఎవడున్నాడు, పాపం చేశాను అనే భయంతో వారు పారిపోయారు. పాపం లేనివాడు యేసుక్రీస్తు ప్రభు మార్తం ఉన్నాడు. కానీ ఆయన మార్తం ఆ రాయన వేసి ఆ వ్యక్తిని అవమానము అరసల